ఆయన గంభీరమైన కంఠస్వరం, పొడవాటి జుట్టు మరియు ఫైటింగ్ స్టైల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తెలుగు ప్రేక్షకులకు బాబు యాంటనీ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేవి చిరంజీవి సినిమాలు. ఆయన చేసిన విలన్ పాత్రలు ఇప్పటికీ గుర్తుండిపోతాయి. ఒక దశలో విలన్ పాత్రలకే పరిమితం కాకుండా ఆయన హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మలయాళంలో భరతన్, చాణక్యన్ వంటి చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా యాక్షన్ సినిమాల్లో ఆయనకు తిరుగు లేకుండా పోయింది. ఆయన కేవలం మలయాళం, తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా సుమారు 200కు పైగా చిత్రాల్లో నటించారు. బాబు యాంటనీ వ్యక్తిగత జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆయన వివాహం రష్యాకు చెందిన ఎవ్జెనియాతో జరిగింది. వారికి 2 కుమారులు, ఆర్థర్ యాంటనీ, అలెక్స్ యాంటనీ. ఆయన తన పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే మార్షల్ ఆర్ట్స్ నేర్పించారు. ప్రస్తుతం ఆయన కుటుంబంతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు. కానీ సినిమాల కోసం తరచుగా భారత్ వస్తుంటారు. నటనతో పాటు ఆయన తన అసలైన ఇష్టమైన మార్షల్ ఆర్ట్స్ను ఎప్పుడూ వదలలేదు. ఆయన అంతర్జాతీయ స్థాయిలో మార్షల్ ఆర్ట్స్ అకాడమీలను నడుపుతున్నారు. యువతకు క్రమశిక్షణతో కూడిన రక్షణ విద్యను అందించడం ఆయన లక్ష్యం.